ఏపీలో ఎన్హెచ్ఏఐ 4 గిన్నిస్ రికార్డులు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక. పవన్ కళ్యాణ్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుపై మంత్రి నారా లోకేష్ రియాక్షన్. గుంటూరు జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఎందుకు? కొక్కరకో తగ్గేదే లేదా? ఇలాంటి బుల్లెట్స్ ని షూట్ చేయడానికి మీ YK-47 రెడీగా ఉంది. సో లెట్స్ బిగిన్ ద ఫైరింగ్. కృష్ణా జిల్లా గన్నవరం మార్కెట్ యార్డ్లో సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని భోగి మంటలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగలో సంక్రాంతి ఒకటని, అందుకే దీన్ని పెద్ద పండుగ అని వ్యవహరిస్తారని ఎమ్మెల్యే అన్నారు. పశుపోషణ చేస్తున్న రైతులందరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. పొంగునూరు ఒంగోలు జాతి ఆవుల పోషణను అభివృద్ధి చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. వేడుకలో భాగంగా ముగ్గుల పోటీలు, ఆవుల అందాల పోటీలు, డూడు బసవనల విన్యాసాలు, కోలాటం వంటి సంప్రదాయ సంక్రాంతి క్రీడలు అలరించాయి. ఈ సందర్భంగా సంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఏఎంసీ చైర్మన్ నరసయ్య అభినందించారు. నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసుల మాఫీకే కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణం ఊపందుకుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటల 7 నిమిషాల నుంచి 11వ తేదీ ఉదయం వరకు నిరంతరాయంగా రహదారి నిర్మాణం చేపట్టింది. దాంతో ఈ 6 రోజుల్లో 52 కిలోమీటర్ల మేర రికార్డు స్థాయిలో రహదారి నిర్మాణం జరిగింది. వానవోలు, వంకరకుంట, ఓదలపల్లె సెక్షన్లోని ప్యాకేజ్ 2, 3 పనుల్లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేయడం, పేవింగ్ చేయడం ద్వారా 2 గిన్నిస్ రికార్డులు సాధ్యమయ్యాయి. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ను రికార్డు స్థాయిలో నిర్మాణ సంస్థ అందజేసింది. బెజవాడ చిచ్చా బ్రదర్స్ గా క్రేజ్ తెచ్చుకున్న వ్లాగర్స్ మహేష్, శివ విజయవాడ భవానీపురంలో హల్చల్ చేశారు. కారుని ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ పాదచారులను, వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై ఎదురు తిరిగారు. స్థానికంగా ఉండే ఒక పురోహితుడిపై చేయి చేసుకున్నారు. అలాగే తమ ర్యాష్ డ్రైవింగ్ తో ఓ బాలుడితో సహా పలువురిని గాయపరిచారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం రివాజుగా వస్తోంది. ఈ ఏడు కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ శ్రీనివాసులు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్ సహా పలువురు ప్రముఖులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం తెలుగు కళ ఉట్టిపడేలా ఈ నెల 16 వరకు జరిగే సంబరాల తీరుపై నాణ్య గురువు ఖలీల్ నేతృత్వంలో 666 మంది కళాకారులు శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరినీ విదేశంగా ఆకట్టుకుంది. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ నెల 16 వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు మేయర్, కమిషనర్ తెలిపారు. వేడుకలో నగరవాసులు భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి గత ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాలకే పనిచేశారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. అడ్డు అదుపు లేని అవినీతితో గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను హింసిస్తే సీఎం చంద్రబాబు దార్శనికత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదలతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కృష్ణా జిల్లా పెడన మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలిస్తోందన్నారు. పెడన అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదాన నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. హిందూ ధర్మం మతం కాదు అని ఒక జీవన విధానమని చిన్మయి ఆశ్రయం గురువులు శ్రీ స్వామి సత్యానంద అని అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు మన సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతలను తెలియజేయాలన్నారు. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో తెలిపేది హిందూ ధర్మం అన్నారు. హిందూ సమ్మేళనంలో భాగంగా సింగరాయకొండలోని శ్రీరామ్ నగర్ నుండి పాకాల రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
చేనేత సహకార సంఘాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొన్ని నెలలుగా బకాయి పడిన చెల్లింపులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార సంఘాల ఖాతాలో ఇవాళ 5 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత అన్నారు. చేనేత సహకార సంఘాలకు మరికొన్ని పథకాలు వర్తింపజేస్తున్నామని తెలిపారు. నేతన్నల గౌరవప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా వారికి 365 రోజులు ఉపాధి కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. నేతలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. లప్పా కాజా ఆలియాస్ కాజా, అతని సోదరుడు ఆరిఫ్ భాషా గత కొంతకాలంగా మట్కా నిర్వహిస్తున్నారనే సమాచారంతో అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి సీఐ ఆరోహన్ రావు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి ₹1,00,000 నగదు సీజ్ చేశామన్నారు. మట్కా కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపామని, మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వారి ఆస్తులను జప్తు చేయడంతో పాటు నగర బహిష్కరణ విధిస్తామని సీఐ హెచ్చరించారు. మట్కా నిర్వాహకులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో చట్టరీత్యా కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-86లో 10వ తరగతి చదివిన విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశలో తాము చేసిన అల్లరిని గుర్తు చేసుకుని మురిసిపోయారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పల్లె వెలుగు బస్సుకు త్రిటిలో ప్రమాదం తప్పింది. పాలకొండ నుంచి 40 మంది ప్రయాణికులతో పార్వతీపురం బయలుదేరిన పల్లె వెలుగు బస్సులో రాజుపేట సమీపానికి చేరేసరికి సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. టైర్ డ్రమ్ములు పట్టేయడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు కంగారు పడ్డారు. మంటలు చెలరేగడంతో బస్సులోని ప్రయాణికులను డ్రైవర్ వెంటనే కిందకు దించేశారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కండిషన్లో లేని బస్సును ఎలా నడుపుతున్నారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి కోసం మొదటి దశలో సమీకరించిన భూములకు సంబంధించి రైతులకు న్యాయం చేయకుండానే కూటమి ప్రభుత్వం 2వ దశ సమీకరణ ప్రారంభించడం సరికాదని సిపిఎం నేత సిహెచ్ బాబురావు విమర్శించారు. మందడం గ్రామ సభలో రైతు రామారావు తన సమస్యలను చెప్పుకుంటూనే మంత్రి నారాయణ సమక్షంలోనే ప్రాణాలు వదిలారని అన్నారు. ఆయన మృతి చెంది 17 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మందడం గ్రామంలో రైతు రామారావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత పాల్గొని రైతు రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ రామారావు కుటుంబాన్ని ఇంతవరకు ఆదుకోలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రామారావు కుటుంబంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నేత డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం దాసరిపాలెంలోని సిఆర్ కాలనీ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రతిపాడు సీఐ, వట్టిచెరుకూరు సీఐ తమ సిబ్బందితో కలిసి సిఆర్ కాలనీలో 450 ఏళ్లలో విస్తృత సోదాలు నిర్వహించారు. గంజాయి కార్యకలాపాలను నిర్మూలించే లక్ష్యంతో ఈ కార్డన్ సెర్చ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అల్లరి మోకల గంజాయి సేవించి గొడవలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటంతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుమ్మనూరు నారాయణ పాల్గొని వడ్డే ఓబన్నకు ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ వారిపై వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు స్ఫూర్తిని నేటి తరానికి అందించాలని గుమ్మనూరు నారాయణ పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు వడ్డే ఓబన్న అని శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ పర్యవేక్షణ అధికారి సూర్యనారాయణ అన్నారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేనాటి గడ్డపై జన్మించిన ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో ప్రధాన అనుచరుడిగా ఆంగ్లేయులపై విరోచిత పోరాటం చేశారని సూర్యనారాయణ గుర్తు చేశారు. నల్లమల అడవుల్లో సంచార జాతుల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి కుంఫిని సైన్యాన్ని ముప్పుతిప్పులు పెట్టి
పెట్టిన ఘనత ఓబన్నకు దక్కుతుందన్నారు. ఇంతటి వీరుడికి స్వాతంత్ర్య పోరాట చరిత్రలో తగినంత గుర్తింపు దక్కకపోవడం విచారకరమన్నారు. ఓవైపు హైకోర్టు ఆంక్షలు, మరోవైపు పోలీసులు నిఘా అయినా కూడా కోడి పందాల రైళ్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పోలీసులు నిషేధమంటారు, హెచ్చరికలు చేస్తారు. బరులు ధ్వంసం చేయడం కూడా మామూలే. పందెంగాళ్ల బరులు సిద్ధం చేసేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలను నిర్వహించేందుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట శివార్లో పెద్ద ఎత్తున బర్లు సిద్ధం చేశారు. కోడి పందాలనేనని సంక్రాంతి సందర్భంగా జరిగే క్రీడా సంభ్రమని, తెలుగువారి సంస్కృతిలో భాగమని నిర్వాహకులు అంటున్నారు. కోడి పందాలు సంబంధిత బెట్టింగ్ కార్యకలాపాలను నిషేధించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లాల అధికారులను హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే సిఆర్పిసి 144 సెక్షన్ అమలు చేయడం ద్వారా కోడి పందాలు జరగకుండా చూడాలని తెలిపింది. మరి కోడి పందాలు జరగకుండా ఉంటాయో లేదో చూడాలి. శ్రీకాకుళం జిల్లా పలాసలో హత్యాయత్నానికి తెగబడిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పలాస రైల్వే స్టేషన్ ప్రాంగణంలో 2 వీలర్ వాహనాల పార్కింగ్ కాంట్రాక్టు విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఓ కాంట్రాక్టర్పై 3 నిందితులు మర్డర్ అటెంప్ట్ చేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. 4 రోజుల పాటు సాంప్రదాయ పద్ధతిలో ఎడ్ల పోటీలు నిర్వహించారు. విజేతలకు 15 లక్షల రూపాయల బహుమతులు అందజేయనున్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎడ్ల జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో మహిళా మావోయిస్టు మడగం 3 పోలీసులు ఎదుట లొంగిపోయారు. రంపచోడవరం అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట ఎటపాక పోలీసు స్టేషన్లో మావోయిస్టు సభ్యురాలు మడకం 3 లొంగిపోయారు. సిపిఐ మావోయిస్టు సభ్యురాలుగా పనిచేస్తున్న మడకం 3 ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిందర్లపాడు గ్రామం, జీరాగూడ గ్రామం వద్ద 30 మంది భద్రతా దళాలు చనిపోయిన దాడిలో మడకం పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మహిళా మావోయిస్టులకు 1 లక్ష రివార్డుతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని సదుపాయాలు అందేటట్లు చూస్తామని అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. అనకాపల్లి జిల్లా పొడిమడక శివారు కొండపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన గనగళ్ల సత్తయ్య బోటు అలల ఉధృతికి బోల్తా పడింది. దీంతో సత్తయ్య నీళ్లలో మునిగిపోయాడు. సత్తయ్య కోసం సహచరులు గాలింపు చర్యలు చేపట్టారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఈశాన్య దిశగా 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని 5K రన్ నిర్వహించారు. రాజమండ్రిలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేతిరెడ్డి ఆదిత్య అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వివేకానంద స్వదేశీ కోసం నిరంతరం ఏ విధంగా అయితే శ్రమించారో అదేవిధంగా ఇవాళ పీఎం నరేంద్ర మోడీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేతలు అన్నారు. దొన్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం ఘాట్లోని చింతల సమయంలో ఓ ఇసుక లారీ రోడ్డుకు అడ్డంగా ఆగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 2 గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. విషయం తెలుసుకున్న దోనాల పోలీసులు అక్కడికి చేరుకుని లారీకి మరమ్మతులు చేయించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు దోనాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను నిలిపివేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన జనసేన తాజాగా ఆ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 11 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కో సభ్యుడికి ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు ఇప్పటి నుండి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవ్వాలని ఆ పార్టీ హైకమాండ్ సూచించింది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ నేపథ్యంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని మంత్రి నిమ్మల లీగల్ టీంకు సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల్లో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని మంత్రి నిమ్మల తెలిపారు.
జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాచీన జపనీస్ కత్తి సాము కళ కెంజిటూన్స్ లో అధికారికంగా ప్రవేశం పొందారు. దీంతో గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు ఇండియన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదును ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో పవన్ ను మంత్రి లోకేష్ అభినందించారు. పురాతన జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందిన పవన్ అన్న జిజ్ఞాస అద్భుతమని కొనియాడారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవన్ అన్న తపన నేటి తరానికి స్ఫూర్తి అంటూ లోకేష్ ప్రశంసలు కురిపించారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను సాకారం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో విజయవాడ రాఘవయ్య పార్క్ నుంచి నిర్వహించిన యూత్ మ్యారథాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం రన్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసి వారిని అభినందించారు. మన సంస్కృతి సంప్రదాయాలను పాశ్చాత్య దేశాల్లో ఆ రోజుల్లోనే ప్రదర్శించిన మహనీయులు వివేకానంద అని మంత్రి సత్యకుమార్ ప్రశంసించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏడాదిలోనే రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 3,000 కోట్లు మంజూరు చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆత్తిలి మండలం ఉరదాలపాలెం గ్రామంలో మంత్రి పర్యటించి శ్రీవల్య అరిమల్లి రాధాకృష్ణతో కలిసి సీసీ రోడ్డు ప్రారంభించారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో R&B శాఖను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం రోడ్డు మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి నెలకొందని మంత్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. జనసేన పార్టీకి రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది జనసేనలో చేరారు. గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో గెలిచిందన్న మంత్రి దుర్గేష్ ప్రజలు అప్పగించిన బాధ్యతను 100% నెరవేరుస్తామన్నారు. ఒంటిమిట్టలో పాటు అన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. ఈ ఈత పోటీలతో పాటు ఫుడ్ ఫెస్టివల్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కలెక్టర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈత పోటీల నిర్వహణ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈత పోటీల్లో గెలుపొందిన వారికి ట్రోఫీలు అందజేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వేడుకలు నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు ఎడ్ల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రారంభించారు. పోటీలో విజేతలకు 15 లక్షల నగదు బహుమతులు అందిస్తారు. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు భారీగా వస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటూ కార్యక్రమాలను తిలకిస్తున్నారు. పండుగల సమయంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులను అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలపై పడుతున్న ఇబ్బందులను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసులకు సూచించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులను విజయవాడ సిపి రాజశేఖర్ బాబు పరిశీలించారు. వై జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చిల్లకళ్ళు, కీసరా 2 టోల్ ప్లాజాల దగ్గర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించడంతో పాటు గుంతలను చోటు కొంత ప్యాచ్ వర్క్ చేశారని వెల్లడించారు. పండుగ తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఇలా ఇబ్బందులు గురికాకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి చర్యలు చేపడతామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ యువమోర్చా అధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య అధ్యక్షన 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. స్వామి వివేకానంద యువతకు ఎంతో ఆదర్శవంతులని, ఆయన అడుగుజాడల్లో యువత నడవాలని సూచించారు. దేశం పట్ల ప్రతి ఒక్కరూ అంకిత భావం కలిగి ఉండాలన్నారు. అనంతరం రన్లో గెలిచిన వారికి ఎమ్మెల్యే సోము వీర్రాజు నగదు బహుమతిని అందజేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో యూత్ మ్యారథాన్ పేరుతో 5K రన్ నిర్వహించారు.
ఎయిర్ బైపాస్ రోడ్ నుంచి ప్రారంభమైన రన్ ఎంఆర్ పల్లి సర్కిల్, వెస్ట్ చర్చ్, టౌన్ క్లబ్ మీదుగా మెడికల్ కాలేజ్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నాయనా జైస్వాల్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో యువత రాణించాలని ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పాల్గొని ప్రమాణం చేయించారు. అనంతరం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి కమిటీ పనిచేయాలని, సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ఏ ఇబ్బంది కలగకుండా సభ్యులు చూడాలని సూచించారు. పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యాం డిజైన్ విషయంలో సిడబ్ల్యూసీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిందని, అభ్యంతరాలన్నింటినీ త్వరగా నివృత్తి చేసి డిజైన్లో మార్పులు చేయాల్సి ఉంటే చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ గాంధీనగర్లో ఆలోచనా పరుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కేవలం విదేశీ కన్సల్టెంట్లపై ఆధారపడకుండా డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ను మళ్లీ యాక్టివేట్ చేయాలని, అన్ని రకాల అధ్యయనాలు చేసి సిడబ్ల్యూసీకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయంలో నేటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు 18తో ముగుస్తాయన్నారు. మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ 155వ వార్డు సచివాలయంలో వార్డు సంక్షేమ విద్యా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన కళ్లేపల్లి విశ్వనాథ్ కుటుంబానికి తోటి ఉద్యోగులు బాసటగా నిలిచారు. వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కలిసి విజయవాడ నగరపాలక సంస్థ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 1,16,000 చెక్కును ఇన్ఛార్జ్ కమిషనర్ చంద్రశేఖర్ బాధిత కుటుంబానికి అందజేశారు. విశ్వనాథ్ కుటుంబానికి అండగా నిలబడిన ఉద్యోగులను అభినందించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని ప్రయోజనాలను మంజూరు చేయడానికి కృషి చేస్తామని చంద్రశేఖర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం వరదాళ్లపాలెంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కించపరుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధి వెలగల సాయిబాబా రెడ్డి మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాల వల్ల గ్రామాల్లో వర్గ విభేదాలు పెరుగుతాయని హెచ్చరించారు. ఇలాంటి సంస్కృతిని మానుకోవాలని సూచించారు. త్వరలోనే తణుకులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని వెలగల సాయిబాబా రెడ్డి వెల్లడించారు. ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో మంత్రి లోకేష్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకురావడం కోసం గుంటూరు జిల్లా దగ్గిరాల్లో దోస్త్ ట్రస్ట్ సహకారంతో మణిపాల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ ఏడాది మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని దోస్త్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈసీజీ, ఎకో, బీపీ, షుగర్ లాంటి టెస్టులు నిర్వహిస్తారని, స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో మారుతి నగర్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ హాజరయ్యారు. సంక్రాంతి సందర్భంగా యువత ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చక్కని కార్యక్రమం నిర్వహించినందుకు అభినందించారు. అనంతరం సిఐ క్రాంతి కుమార్ క్రికెట్ ఆడి యువతను ఉత్సాహపరిచారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పాపికొండలకు వెళుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వరుస సెలవులు కావడంతో సరదాగా బోటు ప్రయాణం చేస్తున్నారు. మరికొందరు రామ దర్శనానికి భద్రాచలం వెళ్తున్నారు. వాహనాలతో పర్యాటక ప్రాంతమంతా రద్దీ నెలకొంది. మరోపక్క పార్కింగ్ స్థలం లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని బోట్లను నిర్వాహకులు ఆలస్యంగా తీస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పుల గురించి వివరించడానికే అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని రేణుక తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు
కొత్తూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈదరపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఆహార పథకానికి గాంధీ పేరును తొలగించడం బాధాకరమని తెలిపారు. అంతకుముందు మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో నిరసనలు చేస్తామని, గాంధీ పేరు కొనసాగే వరకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరులోని శ్రీ గండి పోసమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులెవరూ రావద్దని దేవస్థానం అధికారులు తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా వరద నీరు ఉండడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఇంకా నీటిలోనే ఉందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జీవి లక్ష్మీకుమార్ తెలిపారు. పూర్తిగా వరద నీరు తగ్గేంత వరకు అమ్మవారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లి మధ్య 3 కొత్త ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. అనకాపల్లి చర్లపల్లి ప్రత్యేక రైలు జనవరి 18న రాత్రి 10:30 అనకాపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి అనకాపల్లి సర్వీసు 19న అర్ధరాత్రి 12:40 చర్లపల్లి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. ఇక మూడో రైలు 19న రాత్రి 10:30 అనకాపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 చర్లపల్లికి చేరుకుంటుంది. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం తిలక్ నగర్, సలామత్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 60 బైకులు, 6 ఆటోలు సీజ్ చేశారు. అనంతరం హిందూపూర్లో పాత నేరస్తులకు ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రవర్తనలో మార్పు రాకపోతే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేరాలు నియంత్రించడమే పోలీసుల లక్ష్యమని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో బాపట్ల రాయల్పేటలో పోలీసులు ఈగల్ టీం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. అసాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను కూడా తనిఖీ చేశామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా పేకాట, కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వైకే టీవీ, తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel